అందరికీ నమస్కారం. 2026 జనవరిలో చతుర్గ్రహి యోగంతో వీరింట కాసుల పంట ఖాయం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడతాయి. జనవరి 2026లో సూర్యుడు జనవరి 14వ తేదీన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాల అధిపతి అయిన కుజుడు మకర రాశిలో సంచరిస్తాడు. 17న మకర రాశిలోనికి బుధుడు కూడా ప్రవేశిస్తాడు. జనవరిలో చతుర్గ్రాహి యోగం. సంపదను ఇచ్చే శుక్రుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. 4 గ్రహాలు మకర రాశిలోనికి ప్రవేశించడం కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ చతుర్గ్రాహి యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది, సానుకూల ఫలితాలను కలుగజేస్తుంది. మరి చతుర్గ్రాహి యోగంతో లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు చతుర్గ్రాహి యోగం శుభాలను చేకూరుస్తుంది, వృత్తి వ్యాపారాలలో ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు పనిలోనూ వ్యాపారంలోనూ కూడా పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు వస్తాయి. వెంచర్లను ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. పదోన్నతుల గురించి శుభవార్తలు వింటారు. ఇది మేషరాశి వారికి సంతోష సమయం. ఇక రెండవ రాశి తులారాశి. తులారాశి జాతకులకు చతుర్గ్రహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సంచారం మీ రాశిలో 4వ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల తులారాశి జాతకులు భౌతిక సుఖాలను పొందుతారు. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పదోన్నతులు లభిస్తాయి. జీతం పెరుగుతుంది. పనిలో కొత్త బాధ్యతలకు అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి ఒప్పందాలు వస్తాయి. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. అత్తమామలతో సంబంధం బాగుంటుంది. ఇక మూడవ రాశి మకర రాశి. చతుర్గ్రహి యోగం మకర రాశి జాతకులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడటం వల్ల గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. స్నేహితులతోనూ సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. కొత్త భాగస్వామ్య వ్యాపారాలకు అవకాశం ఉంది. వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.